పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడులో హిందూ సమ్మేళనం నిర్వహించారు. హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి హిందువు కనీస ధర్మమని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి మురళీనాథ్ స్వామి దాస్ అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్పించడం వల్ల వారిలో ధర్మాన్ని, నైతికతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చునని ఆయన అన్నారు. తర్వాత మీకు అందరికీ ఒక సవినయమైనటువంటి విన్నపం ఏంటి అంటే, మనం ఎంత హిందూ ధర్మాన్ని కాపాడాలి అని ప్రయత్నం చేసినా కానీ చాలా మంది ఈ మత మార్పులకు గురవడం, తర్వాత కన్వర్షన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అంటే చాలా చోట్ల ఈ మార్పు ఉన్నారు. తర్వాత వేరే వేరే ధర్మాల వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. తర్వాత సనాతన ధర్మంలో ఆడపిల్లల్ని వాళ్ళు మాఫియాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని విశ్లేషణ చేస్తే, దురదృష్టవశాత్తు మన వాళ్ళందరూ నేను హిందూ, నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని చెప్పుకుంటాం, కానీ ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు ఒకసారి. కానీ భగవద్గీత చదవరు, వినరు. దానివల్ల ఏమవుతుందంటే, బంగారం గురించి తెలియనటువంటి వాడు బంగారం విషయంలో మోసపోయినట్లుగా, భగవత్ సంబంధ విషయాలు తెలిపే గ్రంథం మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం భగవద్గీత. దీని గురించి ఎప్పుడైతే మనం తెలుసుకోమో మోసగించబడతాం. ఎంతమంది ఎందుకు మోసం చేస్తున్నారు అంటే, భగవద్గీతను తెలుసుకోకపోవడం వల్ల అందరి చేత మోసగించబడతాం. ఎవరైతే మోసగించబడుతున్నారో వాళ్ళకి భగవద్గీత తెలియదు. భగవద్గీత తెలిసిన వాడు ఎప్పుడు మోసపోడు, వాడు ఎప్పుడు ఫెయిల్ కాదు. అంటే దురదృష్టవశాత్తు మీరు ఇందాక చెప్పినట్టుగా భగవద్గీత సాంస్క్రిట్ లో ఉంటుంది కదండి. అలాగే చాలా మంది పురోహితులు సాంస్క్రిట్ లోనే మంత్రాలు చదువుతారు. అవన్నీ సాధారణ జనులకు ఎట్లా అర్థం అవుతాయి అని వారు ఒక సందేశం వినిపించారు. అయితే మనం గమనించాల్సింది అంటే, సనాతన ధర్మం మన వేద భగవంతుడు ఇచ్చింది, దేవ భాషలో ఇచ్చారు. వాడికి చదువు రాకపోయినా భగవద్గీత అర్థం చేసుకుంటే వాడు పాడైపోడు. వాడిని ఎంతమంది ట్రాక్ చేయడానికి ప్రయత్నించినా వాడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.